డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే fullstack.net 120 డేస్ కోర్సులో జాయిన్ అవ్వండి, జాబ్ సాధించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం గణేష్ నిమజ్జనం సందర్భంగా మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు భారతీయ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారు, సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఇప్పుడు నిమజ్జనం జరగబోతుంది రేపు మనకి. కానీ నిమజ్జనానికన్నా ముందుగా గణేష్ నవరాత్రుల గురించి మీరు చాలా బాగా చెప్పారు. ఆ వీడియో కూడా చాలా బాగా వెళ్ళింది, ఎంతో మందికి బాగా నచ్చింది కూడా. అది కాక ఏంటంటే ముఖ్యంగా మనం వచ్చేసి 9 రోజులు గణపతిని ఎలా ఆరాధించాలి, ఏ కోరికతో ఏ అభిష్టతో వాళ్ళు ఎలా పూజించాలో కూడా మీరు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. దానికి మీకు మా ధన్యవాదాలు గురుగారు. అలానే ఇప్పుడు నిమజ్జనం సందర్భంగా నేను రీసెంట్గా కొన్ని వీడియోలు చూశాను. అవి వచ్చేసి ఏంటంటే మనకి ఇంతకుముందు పూర్వకాలంలో మట్టి విగ్రహాలతో చేసేవాళ్ళు కనుక నిమజ్జనం కూడా చాలా తేలిగ్గా జరిగేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ రకరకాల మెటీరియల్స్ ఉపయోగించి గణపతిని తయారు చేసి నిమజ్జనం అప్పుడు అవి తేలిగ్గా నిమజ్జనం అవ్వకపోవటం వల్ల రకరకాల అకృత్యాలు చూస్తున్నాం మనం. సో వీటి గురించి మీరేమంటారు? చాలా చక్కని ప్రశ్న అడిగారమ్మా. వాస్తవానికి శాస్త్రం ఏం చెప్తుంది అంటే, కృతయుగంలో రత్నమయం, రత్నాలతో తయారు చేయబడినటువంటి దేవతారాధన జరిగేది. త్రేతాయుగంలో స్వర్ణమయము, బంగారంతో జరిగినటువంటి దేవతారాధన. ద్వాపర యుగంలో రసమయము, స్ఫటికము లేదా పాదరసం, వాట్లతోనే ఆరాధన జరిగేది. కలియుగంలో మృత్తిక, మట్టితోనే పార్థివ పూజలన్నీ చేయమని చెప్పింది. అంటే మెత్తటి మట్టి ఏదైతే ఉందో, ఇవన్నీ శాస్త్రాల్లో ఉందా గురువు? ఆల్రెడీ శాస్త్రం కలియుగంలో మట్టికి ప్రాధాన్యత ఇచ్చింది. మట్టితోనే పూజ చేయమని చెప్పింది. మృత్తికే హనమే పాపం ఎన్మయా దుష్కృతం కృతం, మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత, మృత్తికే దేహిమే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. గణపతిని కానీ శివుడిని కానీ ఎవరినైనా కానీ మట్టితోనే ప్రతిమలు చేయమని చెప్పింది, మట్టితోనే ఆరాధించమన్నది. ఆ మట్టితో ఉద్వాసన చేసి నిమజ్జనం అయినాక ఆ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని శరీరానికి రాసుకోమని చెప్పింది శాస్త్రం. శరీరానికి రాసుకొని స్నానం చేయమని చెప్పింది. దానివల్ల మృత్తికా రేణువులు, ఆ మట్టిలో ఎన్ని రేణువులు అయితే ఉంటాయో అన్ని జన్మలలో వాళ్ళకు అఖండ ఐశ్వర్యాలు, సంపద లభిస్తుంది. అలానే అన్ని జన్మల పాపాలన్నీ కూడా దగ్ధమవుతాయి. దాని మంత్రమే అది. తయా హతేన పాపేన దగ్ధామి పరమాంగతిం. మొత్తం పెద్ద పత్తి కొండలో చిన్న నిప్పు రవ్వ పడితే ఎలా అయితే ఆ పత్తి కుప్ప మొత్తము బూడిదైపోతుందో, ఇలా మృత్తిక మనము చేసినటువంటి మట్టితో చేసిన శివలింగం కావచ్చు, గణపతి యొక్క విగ్రహం కావచ్చు, ఏ దేవతా విగ్రహమైనా కానీ దాన్ని మళ్ళీ నిమజ్జనం చేసిన తర్వాత ఆ మట్టి అంతా కరిగించిన తర్వాత ఆ మట్టితో మనము స్నానం చేయడం వల్ల మనకు దేహాన్ని ఉంటినటువంటి పాపములన్నీ తొలగిపోతాయి. శాస్త్రం అందుకే మట్టినే ప్రధానం చెప్పింది. గణపతి పూజల సంకల్పం కూడా శ్రీ పార్థివ విఘ్నేశ్వరాయ నమః అని చెప్తారు. అవును గురుగారు, పార్థివ విఘ్నేశ్వరాయ నమః అని చెప్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, బయట మీరు అన్నట్టు ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో గణపతిని తయారు చేస్తున్నారు. దానివల్ల శాస్త్రంలో ఎక్కడ కూడా అలా చేయమని లేదు. దానివల్ల 2 రకాల నష్టాలు కలుగుతున్నాయి. ఒకటి గ్లోబల్ వార్మింగ్, 2 ప్రజలకు గణపతిని ఆరాధించడం వల్ల సాధారణంగా అందరికీ బుద్ధి కలుగుతుంది, సిద్ధి కలుగుతుంది. కానీ పిఓపి విగ్రహాలను ఆరాధించడం వల్ల ప్రజలందరికీ కూడా బుద్ధి నాశనం అవుతుంది, సిద్ధి కలగదు. అందుకే ఎందుకు శాస్త్రం ప్రకారమే అంటే విగ్రహ రూపంలో తప్పు ఉన్నా కూడా కానీ భక్తి శ్రద్ధలతోనే ఆరాధిస్తున్నారు కదా అమ్మా. ఇప్పుడు ఒక రోబో ఉంది, ఆ రోబోకి మనం కదిలేటట్టు చేయగలం, కానీ రోబోకి మీరు ఎమోషనల్గా ఇచ్చేయగలరా? మీరు లేదు కదా. ఒక రోబోని ఎమోషనల్గా మనం ఇచ్చేసుకొని ఒక రోబో ఎంతైనా మనిషికి రోబోకు తేడా ఉంటుందా? ఉండదు. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఎంత చేసినా. అవును. అలానే శాస్త్రంలో
మట్టి గణపతిని ఆరాధించమని ఎందుకు చెప్పింది అంటే ఓకే. పరమాత్ముడు ప్రకృతి స్వరూపుడు. మట్టితో తయారు చేయబడినటువంటి విగ్రహము, అలానే 21 పత్రాలు, ఆకులు, పూలు, పత్రములు, పండ్లు ఇవన్నీ ప్రకృతే కదమ్మా, న్యాచురల్ గా దొరికేవే. అవునా? అవును. దీనిని మనము నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతి నుంచి వచ్చినవి ప్రకృతిలో విలీనమైపోతాయి. అంతే. పరమాత్ముడు ప్రకృతి స్వరూపుడు. అవును గురువు. మనం అవసరం ఉంది ఆ ఈశ్వరుణ్ణి ప్రకృతి నుంచి ఆవాహన చేసుకున్నాము, 9 రోజులు అర్చన చేసుకున్నాము, మళ్ళీ ప్రకృతిలో విలీనం చేసాము. అవును కదా, ఇది శాస్త్రం. పిఓపి ప్రకృతి కాదు, అది వికృతి. అర్థమైందా? అవును గురుగారు. దానివల్ల అది రూపుకు మాత్రమే గణపతి ఆకారం, అంతే. కానీ పర్యావరణానికి కూడా చాలా అది హాని చేస్తుందని చెప్తూ దానిని నిమజ్జనం చేసే విషయంలో పిఓపి విగ్రహాలను ఆరాధించడం వల్ల జనాలకు పైశాచిక బుద్ధులు పుడతాయి. ఓకే. అందుకే మండపాలలో డీజే లాంటి సౌండ్లు పెట్టి అశ్లీల నృత్యాలు, అశ్లీల ప్రదర్శనలు, పేకాటలు, క్యారం బోర్డులు, రకరకాలు నిమజ్జనం ఎన్ని టైంలో చెయ్యాలో అన్నీ చేస్తున్నారు 9 రోజులు. నిమజ్జనం టైంలో అయితే ఇక మనం ఇంకా రకరకాల అన్నదానాల ప్లేస్ లో సరిగ్గా సక్రమమైనటువంటివి కాకుండా మాంసాహారాలు కూడా ఈ మధ్య ప్రారంభమైనాయి. అవును, మందు కూడా తాగుతున్నారు చాలా నిమజ్జనం అప్పుడు. చాలా అంటే చాలా దోషభూయిష్టం ఇవన్నీ. అదే ఇక నిమజ్జనం దగ్గరకు వచ్చేటప్పటికైతే బాధాకరమైన విషయం ఏంటంటే, అమ్మ 9 రోజులు మనం నిజంగా భక్తితో పూజ చేసినటువంటి ఆ దేవతామూర్తులను పైనుంచి ఏదో కొండ మించి ఎత్తేస్తున్నట్టే పైనుంచి ఎత్తేసి ఆ విగ్రహాలను కాళ్ళు, చేతులు, తొండాలు, తలకాయలు అన్ని ముక్కలు ముక్కలై పడిపోతున్నాయి. అదే గురువు. 2, అవును. దాని మీద ఎక్కి తొక్కుతున్నారు. అవును. మనం చూడండి, దాని మీద ఎక్కి ఆ విగ్రహాలను తొక్కుతున్నారు. ఇంకా కొంతమంది అయితే ఆ విరిగిన భాగాలతో రాక్షస తాండవాలు చేస్తున్నారు. ఇంకా ఇంకా చెప్పాలంటే ఆ విగ్రహాల్లో ఉండే అమ్మవార్లతోని అశ్లీల ప్రదర్శనలు చేస్తున్నారు, అమ్మవార్లకు ముద్దులు పెడుతున్నారు. ఏంటది ఇదంతా? దీనికి కారణం ఏంటి? గణపతిని ఆరాధిస్తే బుద్ధి రావాలి కదా, కానీ ఉన్న బుద్ధి పోవడానికి కారణం ఏంటి? ఇలాంటి విగ్రహారాధనలు. సరైన ప్రకృతి ధర్మం ప్రకారం కాకుండా ఏ పూజ అయినా శాస్త్ర ప్రకారంగా జరిగితే ఇలాంటి పైశాచిక బుద్ధులు పుట్టవు. ఇలాంటివి పుడుతున్నాయి. దానికి కారణం ఏంటి? దీని ప్రభావం కేవలం మనుషుల మీదనే కాదు, దేశం మీద కూడా పడుతుంది. ఓకే. ఎందుకంటే దాదాపు కాలుష్యం బయట ప్రకృతి కాలుష్యం అయిపోతుంది, అలానే మనుషులు కూడా కాలుష్యం. గ్లోబల్ వార్మింగ్. అవును. కెమికలైజ్డ్ చెరువులు కావచ్చు, పారే నదులు కావచ్చు, ఇవన్నీ కూడా కలుషితం అవుతాయి. అవును. మట్టి గణపతి అయితే ఫిల్టర్ అవుతుంది. మనం వేసే పత్రములు 21 పత్రములు ఇవన్నీ వాటర్లో పడితే ఔషధ గుణాలు అవుతాయి. ఔషధ గుణాలు అవుతాయి నీళ్ళల్లో పడితే. కానీ ఇప్పుడు మనం ప్లాస్టిక్ దండలు, ప్లాస్టిక్ పూలు, పిఓపితో వాడినటువంటి కెమికల్స్ ఇవన్నీ పారే నదులలో వాటర్లో వేస్తే ఆ కెమికల్ రియాక్షన్స్ వల్ల జలచరాలకు ప్రాణహాని. ఆ వాటర్ని మళ్ళీ మనమే తాగుతాం. అవి ప్రకృతికి హాని, జలచరాలు వేరే అన్ని ప్రాణులకు హాని. అలానే వాటి వల్ల పైశాచిక బుద్ధులు పుడతాయి. కనుక ఇవేవి కూడా శాస్త్రసమ్మతంగా జరగట్లేదు. అలా జరగనప్పుడు అందరికీ అరిష్టాలు కలుగుతాయి. కాబట్టి దీన్ని ఇలా జరగకుండా శాస్త్రంలో విగ్రహారాధన మరియు గణేష నిమజ్జనం ఈ నవరాత్రులు ఎలా చేసుకోబడ్డాయో అలానే చేయాలి. ముఖ్యంగా మట్టి గణపతులను మాత్రమే ఆరాధించాలి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదండి, గురుగారు చెప్పినట్లు మట్టి వినాయక విగ్రహాన్ని ఆరాధిస్తే మనం ప్రకృతిని కాపాడితే కనుక ఆ పరమాత్మ మనని కాపాడతాడు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.